అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామమునకు మహిమ కలుగును గాక. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ దినం దేవుని మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇర్మియా 32:17. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అవును, ఆయన దేవాది దేవుడును, సర్వశక్తి సంపన్నుడును ఆయన దేవుడునైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఒక్కడైనను నీతిమంతుడు లేనప్పుడు మానవాళిని నీతిమంతులుగా తీర్చడం ఆయనకు అసాధ్యం కాలేదు. చూపు పాపం, మాట పాపం, ఆలోచన పాపం అయినప్పటికీ పాపాత్ములకు విడుదలనిచ్చడానికి అసాధ్యం కాలేదు. మోక్షాన్ని ప్రసాదించడం అసాధ్యం కాలేదు. పరలోకవాసులుగా చేయటం అసాధ్యం కాలేదు. చచ్చిన వారిని లేపడం ఆయనకు అసాధ్యం కాలేదు. గాలి తుఫాను అణుచుట ఆయనకు అసాధ్యం కాలేదు. సముద్రపు నీటిపై నడుచుట ఆయనకు అసాధ్యం కాలేదు. మరి ఎరుకో గోడలు కూల్చుట, యోర్దాను నదైన ఎర్ర సముద్రం అయినా 2 పాయలుగా చేయట ఆయనకు అసాధ్యం కాలేదు. మరి ఇంకా చెప్పాలంటే శాంతి, సమాధానం, సంతోషం, విశ్రాంతి మానవునికి అందించుట్లో ఆయన కంటే దిట్ట ఎవరు లేరు. మరి మానవాళి జీవితంలో లోకాన్నైనా పాపాన్నైనా శోధనలైనా శరీరేచ్ఛలైనా జయింప చేయట మన దేవునికి అసాధ్యం కాదు కూడా. ఫిలిస్టీలైనా, బబులోనీలైనా, అమోరీలైనా, మరి ఐగుప్తీలైనా వాళ్ళు జయించట, గొప్ప గొప్ప రాజులను జయింప చేయట ఆయనకి ఏమాత్రం అసాధ్యం కాలేదు. మరి కాని అర్థం కూడా. అయితే కొన్ని విషయాల్లో అసాధ్యమైన దేవుడైన ప్రభు తన వాక్కులో లిఖింప చేయటం బహు ఆశ్చర్యకరమైన విషయం. అవేమంటే హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అలాగే మార్కు సువార్త 9:29, అందుకైనా ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమైన వారితో ప్రభు వారు చెప్పారు. ప్రార్థన వల్ల అంటే అది ఎట్టి ప్రార్థన? ఉపవాస ప్రార్థన, అంటే దేవునితో సహవాసంతో కూడిన సంభాషణ. అలాగే హెబ్రీ 6:4-6 వచనాలు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బహాటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అలాగే ఫిబ్రవరి 14లో ఎడ్ల యక్కలు, మేకల యక్కలు రక్తము పాపములు తీసివేయట అసాధ్యం. లూకా సువార్త 18:24-25 వరకు చూస్తే యేసు ధనవంతుని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము. మార్కు సువార్త 10:24, పిల్లలారా తమ ఆస్తిని నమ్మికించి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము అని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన గురించి వ్రాయబడిట మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10:27 ఇలాంటి వారి విషయంలో లేక ఇలాంటి పరిస్థితుల్లో మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని మరలా ప్రభు వారే చెబుతున్నారు. అయితే ప్రభునందరి విశ్వాసము, ప్రభునితో సహవాసము, ప్రభునందు విశ్వాసంతో కూడిన మారు మనస్సు, అర్పణలు, బలులు మూలం కాక యేసు రక్తంలో పాప క్షమాపణ, శరీర ప్రాణాత్మలను అర్పించుకుంటా ధనమునందు ఆశ్రయంది కాక ప్రభునందే నమ్మికించినట్లయినా ఆయన తన కృప ద్వారా ఇటు వారిని రక్షించి పరలోక వారసులుగా చేయ సమర్థుడు మన ప్రభు. ప్రయిస్తున్నాడు. ప్రభునకు నీవు నేను అనుకూలంగా ఉండి ఆయనను ప్రేమించేవారమైతిన ఆయన సమస్తమును సమకూర్చి మన కొరకు మేలులు జరిగించడం ఆయనకు అసాధ్యము ఎంత మాత్రము కానే కాదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రమాణనమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా ఆత్మీయ జీవితంలో వెనుక తట్టు చూడక ఎట్టి వేళలో మీతోని ప్రార్థనా సహవాసం కలిగిన వారును ధనమును నమ్ముకొనక నీ యందే నమ్మికించి
నీవు ఏమై ఉన్నావో గ్రహించిన వారమే, గుర్తించిన వారమే విశ్వాసంతో నీ రక్త ప్రోక్షణ క్రింద నివసిస్తూ మా రక్షణ అయిన పరలోక ప్రవేశమైన మా జీవితంలో అసాధ్యముగా మారిపోక సమస్తమును సానుకూలపరచబడి సాధ్యపరచబడినట్టు కృపను మాకు ఎల్లవెళ్ళలా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.